హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్‌గా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి 3 డేస్ గోవా ప్లాన్ చేసుకొని వెళ్ళారనమాట ట్రిప్ కోసం. అండ్ తన గోవా ట్రిప్ ఎలా జరిగింది, ఏంటి అనేది ఫుల్ వ్లాగ్‌లో చూసేసేయండి. తన ఫ్రెండ్స్‌తో ఎక్కడెక్కడ ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళారు, ఎన్ని డేస్ పట్టింది, ఎక్కడెక్కడ విజిట్ చేసినారు అనేది ఫుల్ వ్లాగ్‌లో చూసేసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఇంకా లోపలికైతే వచ్చేసారు డిన్నర్ చేద్దామని. కొన్ని స్టార్టర్స్ అయితే చెప్పారనమాట. స్టార్టర్స్ వచ్చేంత వరకు మొత్తం వ్లాగ్ అయితే తీసేస్తున్నారనమాట. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే గోవాకి ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ కొన్ని అయితే విజిట్ చేసే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అవి మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. అండ్ అవి విజిట్ చేయకుండా వెళ్ళారంటే గోవా ట్రిప్ కంప్లీట్ అవ్వదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి గోవాలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాల్సినవి. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళైతే రూమ్కి అయితే వెళ్తున్నారు పడుకోవడానికి. ఇంకా మార్నింగ్ మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది సెకండ్ డే వ్లాగ్ తీశారనమాట. ఇంకా మా తమ్ముడు అయితే బీచ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం అనమాట తను బీచ్ లోపలికి వెళ్ళి ఒక సాహసం అయితే చేయబోతున్నాడు. అది కూడా చూసేసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ రైడ్కి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి తన ఫ్రెండ్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాడండి ఈ ట్రిప్ అయితే. నాకైతే కన్ఫామ్గా అర్థమైపోయింది తన ఫ్రెండ్స్తో వెళ్ళాడు కాబట్టి కంప్లీట్ ఎంత బాగా అసలు ఎంజాయ్ చేస్తున్నారు. दिया ना मैंने 2 टोकन दिया है। है जाता है जी, दोस्ती है जाता है 097 और एक बार 93 दोस्ती है जाता है कदम 566 19 ये तो जानो भाई आधे मुंह को मार दे भाई उसे नहीं सिखाना भाई सिंगा కాదు, ఓన్లీ 5 డేస్ అయినా చాలు. ఎందుకంటే 3 డేస్ ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోండి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే టైం అనేది మనకి అస్సలు సరిపోదన్నమాట. ఫ్రెండ్స్తో ఎక్కడైనా తిరగాలి, విజిట్ చేయాలి, అసలు వీడియో కవరప్ చేయాలి అంటే కొన్ని మంచి ప్లేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ అవి మిస్ చేసుకొని గోవా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్దాము అనుకుంటే మాత్రం అది ఇంకా వేస్టే అనమాట. ఆ ట్రిప్ మొత్తం కవరప్ చేసుకుంటూ అండ్ అన్ని చోట్ల విజిట్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ రెస్టారెంట్స్ దగ్గర నుంచి ఇంకా ఏంటంటే మీకు వీలుంటే ఒక రైడ్కి అయితే వెళ్ళండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి బీచ్లో ఒక స్విమ్ సూట్ వేసుకొని దిగి ఆ ఎంజాయ్ అనేది చేయండి. నిజంగా అండి చాలా అంటే చాలా థ్రిల్గా ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఇక్కడ చూసారా అంతా ఖాళీగా ఉంది. సమ్మర్ వస్తే మాత్రం ఇక్కడ మొత్తం ఫిల్ చేసేసుకుంటారు అందరూ. ఎంత బాగుంటుందంటే అంతమంది వస్తారనమాట.
ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎవరు లేరు. అండ్ సమ్మర్ ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే ఫ్యామిలీతో చాలామంది వస్తుంటారు ఫ్రెండ్స్‌తో. నిజంగా ట్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఫైనల్‌గా అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది లాస్ట్ డే తీసింది. నిజంగా ట్రిప్ చాలా బాగా జరిగిందనమాట. కొన్ని ప్లేసెస్ విజిట్ చేశారు. నేనైతే కొన్ని మిస్ చేశాననమాట. అండ్ షార్ట్ వీడియోలో కూడా పెడతాను. ఒకసారి విజిట్ చేయండి. అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నిజంగా ఈ 3 డేస్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్‌తో. నిజంగా ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్‌తో వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఎంజాయబుల్‌గా.